ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ శాస్త్రో భవిష్యత్ దర్శిని స్వాగతం. ఈ ప్రోగ్రాం అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, 10 మంది తెలియచేయండి. చాలా అద్భుతమైన విషయాలు నక్షత్ర ప్రకరణం తెలుసుకుంటున్నాం. ఈరోజు ప్రధానంగా రోహిణీ నక్షత్రం. ఈ ఒక్క నక్షత్రానికి ఎన్నో ఎపిసోడ్లు చెప్పుకోవచ్చండి. అంత గొప్ప నక్షత్రాలలో రోహిణీ నక్షత్రం ఒకటి. కారణం ఏమిటి? నాది రోహిణీ నక్షత్రమే, అందుకని బ్రహ్మాండంగా ఉంటుందని కాదు చెప్పటం. రోహిణీ నక్షత్రం కృష్ణ పరమాత్మ జన్మించినటువంటి నక్షత్రం. శ్రావణే మాసే అర్ధరాత్రౌ రోహిణ్యాం అర్ధరాత్రౌ చ ఉదయోన్ముఖే అని. శ్రావణ బహుళ అష్టమి మహాపుణ్యపరమణమైనటువంటి సమయంలో, అర్ధరాత్రి సమయంలో రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినట్టుగా చెప్తారు. ఎందుకని? ప్రజాపతే రోహిణి వేతు పత్ని అని నక్షత్ర ప్రకరణంలో నక్షత్రేష్ఠులో మంత్రం వస్తుంది. ప్రజాపతి దీనికి అధిపతిగా ఉంటాడు. కారణం ఏమిటి? చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చలో ఉంటాడు. చంద్రుడు ఎవరు? మనఃకారకుడు, లక్ష్మీకారకుడు. కనుక నిర్మలమైనటువంటి మనస్సు, కడుపులో అన్నం తీసి పెట్టగలిగేటువంటి లక్షణం, శత్రువుని కూడా ప్రేమించేటువంటి గుణం, హెల్పింగ్ హ్యాండ్, హెల్పింగ్ నేచర్, ఉదార స్వభావం, బ్రాడ్ అవుట్లుక్, విపరీతమైనటువంటి కోప స్వభావం, అప్పటికప్పుడు కోపాన్ని మర్చిపోయి హృదయంలో దాచుకోగలిగేటువంటి ఉదార స్వభావం, మోసం చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం, పెట్టే గుణమే తప్ప యాచించే గుణం లేకపోవటం ఇత్యాదులు ఉంటాయి పురుషుల్లో. స్త్రీల దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా భాగాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ పురుషులుగా జన్మించాడు కానీ స్త్రీగా జన్మించలేదుగా. అందువల్ల స్త్రీ జాతకాలలో కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి. స్త్రీల దగ్గరికి వచ్చేసరికి ఆ మార్పులు ఎలా ఉంటాయి అనబడేటువంటిది 2వ భాగంలో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి.